హలో వ్యూయర్స్, ఈరోజైతే మంచి అవేర్నెస్ టాపిక్తో వచ్చాను. పీరియడ్స్ని డిలే చేసి ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా? అసలు పీరియడ్స్ అవ్వడమే ఒక న్యాచురల్ ప్రాసెస్. దాన్ని మనం ట్యాబ్లెట్స్తో స్టాప్ అనేది చేయకూడదు. మన దురదృష్టవశాతం మన పేరెంట్సే, వాళ్ళకి తెలియక మన ఈ జనరేషన్స్కి మనకంత పట్టింపు ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి రోజున్న, ఒక ఫెస్టివల్స్ ఉన్న, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్న పీరియడ్స్ డిలే ట్యాబ్లెట్ వేసుకో అమ్మా అని చెప్పి మనకి ఇస్తారు. మనం గుడ్డుగా వేసుకుంటాం. అండ్ వాళ్ళు కూడా పీరియడ్స్ డిలే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు విపరీతంగా. దానివల్ల ఎంత రిస్క్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీరియడ్స్ అయ్యామంటే దాని అర్థం ఏంటంటే మన బాడీలో ఎటువంటి హార్మోన్స్ కూడా ఇన్బ్యాలెన్స్గా లేవు, అంత చక్కగా పనిచేస్తున్నాయి, బాగున్నాం అని అర్థం. మనం దాన్ని బలవంతంగా న్యాచురల్ ప్రాసెస్ని ఆపడం వల్ల ఖచ్చితంగా హార్మోన్స్ అనేవి సరిగ్గా పనిచేయడం మానేస్తాయి, టైంకి రిలీజ్ చేయడం మానేస్తాయి. అండ్ దానివల్ల ఏంటంటే మనకి వెయిట్ గెయిన్ అయిపోతాం. ఇంకా చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల. సో మనం అది ఎంతవరకు రైట్? ఇప్పుడున్న మనం తీసుకుంటున్న ఫుడ్లో న్యూట్రియంట్సే ఏదో ఆ మాత్రం ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకా మనం ఇలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేసి ఉన్న కొంచెం హెల్త్ని కూడా మనం పాడు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో అందరికీ అవేర్నెస్ ఉండాలి. దయచేసి ఇది వస్తున్న పండగ కాకపోతే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ పండుగ వస్తుంది, కానీ మన హెల్త్ అనేది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి మనం వెనక్కి తీసుకోవడం చాలా 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 రికవర్ చేసుకోవడం చాలా కష్టం. సో మీరు ఇది గుర్తుంచుకొని పీరియడ్స్ డిలే చేసే ట్యాబ్లెట్స్ అవని అది అసలు యూస్ చేయకూడదు. అవి ఎందుకు చాలామంది అయితే కొంతమంది ఏదో చాక్లెట్స్ తిన్నట్టు ప్రతి నెల యూస్ తినేస్తారు ఆ ట్యాబ్లెట్స్. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీలో ఇది ఒకవేళ జెంట్స్ చూసినా సరే మీ ఫ్యామిలీలో లేడీస్కి షేర్ చేయండి. ఇటువంటి పరిస్థితుల్లో పీరియడ్స్ ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేయకూడదు డిలే అవ్వడానికి. ఓకేనా? థ్యాంక్ యూ.